హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను యాంకర్ సౌమ్య. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అయితే స్పిరిట్ ఫౌజీ సినిమాలతో శరవేగంగా తన యొక్క షూటింగ్స్ ని కంప్లీట్ చేసుకుంటున్నారు. సో తనతో చేస్తున్న నటులు కూడా ప్రత్యేకంగా ప్రభాస్ యొక్క వర్కింగ్ స్టైల్ గురించి, ఆయన ఉండే ప్రెజెన్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ నటుడు వివేక్ కూడా ప్రభాస్ విషయంలో ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో శాంతంగా ఉంటుంది. ఇలాంటి వేసవ టైంలో కూడా ఆయన యొక్క షూటింగ్ ని కంప్లీట్ చేసుకోవడం, ఈ ఎండాకాలంలో కూడా ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోకుండా ప్రభాస్ అయితే ఒక పక్కన ఫౌజీని అలాగే స్పిరిట్ ని రెండింటిని కలిపి కొలాబరేషన్ గా సినిమాలు అయితే చేసుకుంటూ వస్తున్నారు. స్వయంగా ఆయనే డేట్స్ పరిశీలించుకొని మరి స్కెడ్యూల్స్ అయితే సినిమా టీమ్ కి అందిస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఒక పక్కన ఈ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ చేయాల్సిన సినిమాగా సలార్ కూడా వీటితో పాటు షూటింగ్ అవ్వాల్సి ఉంది, కానీ ఎందుకో దానికి బ్రేక్ వస్తుందేమో అన్న క్వశ్చన్స్ అయితే ఇప్పుడు తలెత్తుతున్నాయి. సో దీనికి కారణం అయితే లేకపోలేదు. ప్రజెంట్ దానికి దర్శకుడుగా ఉన్న ప్రశాంత్ నీల్ డ్రాగన్ అనే సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో అయితే చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో డ్రాగన్ తర్వాత నేను ఒక మైథలాజికల్ ఫిలిం ని చేయబోతున్నానని స్వయంగా ప్రశాంత్ నీలే చెప్పుకొచ్చారు. సో ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వెల్లడించారో ఆటోమేటిక్ గా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రత్యేకంగా ఆయన చెప్పుకురావడంతో అందరూ కూడా ఇక సలార్ 2 ఉండదేమో, ఎందుకంటే ఒక పక్కన ఫౌజీ స్పిరిట్ తర్వాత కల్కి 2 కూడా చేయాల్సిన ప్రభాస్ సో ఇంత లైనప్ లో పెట్టుకున్నారు కాబట్టి ప్రశాంత్ నీల్ కూడా సలార్ కి గ్యాప్ ఇచ్చి మైక్రోస్కల్ ఫిలిం చేస్తారేమో అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో దర్శకుడే స్వయంగా దీనికి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. సో దర్శకుడు మాట్లాడుతూ సలార్ 2 నెక్స్ట్ సంవత్సరంలో నేను షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నా అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఎలాగైనా సరే 2027 స్టార్టింగ్ కల్లా డ్రాగన్ మూవీని కంప్లీట్ చేసుకొని దాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ సినిమా కంప్లీట్ అవగానే సలార్ 2ని పట్టాలెక్కించాలని ఆన్ సెట్స్ కి తీసుకొచ్చి ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్ అయిన సలార్ పార్ట్ 2ని కంప్లీట్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ విషయం ప్రశాంత్ నీల్ బయట పెట్టగానే సో రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రశాంత్ నీల్ అభిమానులు కూడా ఎంతో ఆనందానికి గురయ్యారు. సో ఖచ్చితంగా సలార్ 2ని చూడబోతున్నామని చెప్పేసి సో 2027 నాటికి అది సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని చెప్పేసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సలార్ 2 పై మీకున్న ఒపీనియన్ ఏంటి? అండ్ ప్రభాస్ ఇందులో ఏ లుక్ లో కనిపించబోతున్నారు? సో ఇంకెన్ని వేరియేషన్స్ లో సలార్ 2 ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.